వచ్చేవారు. అరే మాకు మా అమ్మ మా నాన్న పొడవకండి నొప్పులు వేస్తుందంటే చేతులు ఇట్లా పోసేసారమ్మా, ఏలు లేవు. ఇంత రక్తం అడుగు ఇట్లా పోస్తే ఒక నల్ల పైపు కొడుతుంది, అట్లా కొట్టిందమ్మా. అట్లా నా కొడుకు ఏమైపోయాడు, పరిగెట్టి లాస్ట్కి అక్కడ చూస్తే కాలు కనబడ్డాయమ్మా నా కొడుకు. అయిన అమ్మ నువ్వు రామ్మ అంటే తీసుకెళ్ళాడు. అప్పటికి నాకు అయిపోయిందమ్మా, అమ్మ ఏమైంది నా కొడుకు. ఎంతమంది లవ్వులు చేయట్లా, మీరు లవ్వులు చేయలేదా, మీరు చేసుకోలేదా, మీరు పెట్టలేదా, మీరు సోకులు తిట్టలేదా, నా పిల్లాడు ఏమైనా చేశాడా? తాయిగాడు రావాడు, అమ్మ దెంగనాడు, ఆడు పిల్ల దెంగనాడు, ఆడు బావ, ఆ పిల్ల బావాడు రావాలా, ఆడు పిల్ల బావ వస్తాడా? లేదంటావా అన్నొక్కడిని వదలమాను, అన్నొక్కడిని వదిలితే నేనే అనిపిస్తా. అసలు వీళ్ళని ఎవరు కాపాడుతారు? డబ్బు పార్టీ అమ్మా, డబ్బు పార్టీ. లంజా అమ్ముతారు, బర్రె పాలు పిండుకొని అమ్ముకుంటారు, పెండ అమ్ముకుంటారు, అన్ని అమ్ముకుంటారు. లంజా కొడుకులు అమ్ముకొని నా పిల్లడి మీద చూపించారు వాళ్ళ ప్రభావం. అందరి మీద ఉన్నప్పుడు చూపిరా, నువ్వు లంజా కొడుకు. ఒక అమ్మకి అయ్యి పుట్లాడవైతే నువ్వు చూపియాలరా, నాకు చిన్న పిల్లడి మీద చూపిస్తావురా నువ్వు. గుద్దమై తాగేసి గంట తాగేవో, నువ్వు ఎవరితోనో తిరిగేవో, ఏమైనా చేసుకోరా, నువ్వు నీ ఇంట్లో చెప్పుకోరా. నా పిల్లని ఎంత చెప్పాలి, నీ చంపుతానన్నావు, ఇద్దరు చంపుతానన్నావు, మరి నీ కూర్చొని ఎందుకు చంపలేదురా లంజా కొడక? అవునవును, నేను చూసాను నిన్న, కానీ అక్కడ ఫేస్లు ఎవరివి అనేది క్లియర్ గా కనిపించట్లేదు. లైట్లు బంద్ చేశారమ్మా, లైట్ అక్కడ ట్యూబ్ లైట్ ఉంటే పగలు కొట్టారు, వాళ్ళే పగలు కొట్టారు. పిల్లలు కూడా ఆడుకుంటున్నారు చూడు, పిల్లలు ఆడుకుంటున్నారు. అవును, నేను ఇది నిన్న చూసా. ఇక్కడ నుంచి ఇద్దరు ముగ్గురు వస్తున్నారు, తర్వాత వాళ్ళ బండి ఒకరు ఉరుక్కుంటూ వెళ్ళిపోయారు. ఎవరు వాళ్ళు ఉరుక్కుంటూ వెళ్ళింది? వెళ్ళిపోతున్నారు. బళ్ళు వేసుకొని 7 బళ్ళు వెళ్ళి చూడండి, లైన్ గా వెళ్తూనే ఉంటాయి. అవునవును, నేను ఇక్కడ చూసా. ఇక్కడ ముందు ఇంకొక బండి వెళ్తుంటది, అతను వెనకాల ఇంకొక అతను లుక్తాడు. అసలు వాళ్ళేనా? వాళ్ళే. అలా అంతమంది ప్లాన్ వేసుకొని 5వ బండి. ఓకే, ఇంతమంది కలిసి ఒక్క అబ్బాయి చేశారు వాళ్ళు. అవును, వచ్చారు. అంటే అంత నైట్ కూడా కాదనుకుంటున్నారు. నైట్ కాదమ్మా, 9:30కి 7:30 8 అయింది. 8:30 నుంచి 7 గంటలకి 7:30 వరకు 7:30కి అంత 7:30కి పబ్లిక్ అంతా బయట ఉంటారు. అంత ఆ టైంలో పబ్లిక్ అంతా బయటనే ఉంటారు. మరి అంత ఉన్నా కూడా అంత ధైర్యంగా బయటికి వచ్చి అలాంటి ఒక అఘాయిత్యాన్ని చేశారు అంటే వాళ్ళకి ఎవరు భయం ఉంది? ఇద్దరిని సాధించినప్పుడు మరి నీకు నా కొడుకు తప్పు చేశాడు. ఇది ఎప్పుడు జరిగిందమ్మా? అప్పుడే మాట్లాడి నీకు మాకు ఏం సంబంధం లేదు అన్నప్పుడు మరి నా కొడుకు నేను అంతే. ఇప్పుడు ఈ రోజు ఇంకా అంటే మీరు ప్లానింగ్ చేసుకున్నారు, ఇది వస్తున్నాడు పోతున్నాడు అని మీరు ఆలోచన చేశారు. చుట్టుపక్కల వాళ్ళందరికీ డబ్బు ఇచ్చారేమో, మీరు డబ్బు ఇచ్చారు కాబట్టి వాళ్ళు బయటకి ఇంతమంది వస్తున్నారు. ఒక మనిషికి ఇట్లా అరుస్తుంటే రారమ్మ నా కొడుకు. ఇంత రక్తం అడుగు ఇట్లా పొడిస్తే ఒక నల్ల పైపు కొడుతుంది, అట్లా కొట్టిందమ్మా, అట్లా కొడుతుంది. నేను అమ్మ కొడుకు నా కొడుకు ఏమైపోయాడు, పరిగెట్టి లాస్ట్కి అక్కడ చూస్తే కాలు కనబడ్డాయమ్మ నా కొడుకు. లాస్ట్ పోలీస్ అయిన తల్లి వచ్చేవరకు లేట్ అయింది, తల్లి తండ్రి అక్క వచ్చేవరకు లేట్ అయింది. ఆ పోలీస్ అయిన అమ్మ నువ్వు రామ్మ అంటే తీసుకెళ్ళాడు. అప్పటికి నాకు అయిపోయిందమ్మా, అమ్మ ఏమైంది నా కొడుకు వచ్చాడు అమ్మ అంటే వెళ్ళి చూస్తే అలాగున్నాడమ్మా, ఏళ్ళు ఇలాగున్నామ్మా, లేదు, కళ్ళు లేవు, ఏమీ లేవు. ఇది కళ్ళు 2 కళ్ళు అలాగే ప్రాణం కళ్ళల్లోనే పోతుందమ్మా నా కొడుకు. నేను ఆరోగ్యాలకు కూడా రావడం జరిగింది, కానీ వాళ్ళున్న బాధని బట్టి నేను అక్కడ వాళ్ళతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే వాళ్ళ అత్తగారు మనతో పాటే ఉన్నారు, వాళ్ళ పెద్దమ్మ గారు కూడా మనతో పాటే ఉన్నారు. మేము అక్కి అంటూ అమ్మా ముద్దు పేరమ్మా నా కొడుకు, ముద్దు పేరు పెట్టుకొని ఆల్బందకు పెట్టానమ్మా. చంపేశారమ్మా నా కొడుకుని. ఇంత అన్యాయం చేస్తారనుకోలేదమ్మా. 20 కోట్ల 18 కోట్లు పోసాడమ్మా. వద్దు వాడికి నొప్పులు వేస్తుందిరా అన్నా కూడా వినలేదమ్మా నా కొడుకుని. అంత దారుణంగా పంపించారమ్మా. ఒక్క అంబులెన్స్ రాలేదు, ఒక్క పోలీసు రాలేదు, చుట్టుపక్కల వాళ్ళు ఎవ్వరూ రాలేదు. నా కొడుకు ఎంత గిలగిల కొట్టుకున్నారు. చుట్టుపక్కల వాళ్ళు వచ్చినా కూడా అరిస్తే వాళ్ళు వెళ్ళిపోయేవారేమో. అంత కసి నీకేమొచ్చింది నా కొడుకుని కసి? నీకు అంత ఇష్టం లేకపోతే 2 దెబ్బలు కొట్టు, లేదంటే చెయ్యిపు కాలిపు. ఏం హక్కుంది నీకు? నీ కూతుర్ని నీ మరదలు నువ్వు పెళ్లి చేసుకోవాలంటే నీ వాళ్ళు దబాయించి చేసుకోరా, చేసుకో. నా కొడుకుని ఎందుకు చంపావు నువ్వు?
నీ పిల్లంటే నేను పడలేదు కదా, నా పిల్లోడు మానేసి వాళ్ళ ఇంటికి వెళ్ళక ఆ పిల్లతో మాట్లాడక 2 సంవత్సరాలు అయిపోయిందమ్మా, సంవత్సరంన్నర ఏమైపోయిందమ్మా. నా లైఫ్ నేను చూసుకోవాలా. జాబ్ చేసిన దాకా నువ్వు ఉంటావా ఉండు, లేదంటే నాకు బాధ్యత ఉంది, నా అక్క ఉంది, నా అమ్మ ఉంది, నా నాన్న ఉంది, నేను ఒక మంచి జాబ్ చేసుకోవాలన్నాడమ్మా. అంతే నా కొడుకు. అంత బంగారు లాంటి కొడుకుని ఆడు పొట్టకు పెట్టుకున్నాడు. ఆడు మాకు కావాలి. ఒకడైతే ఇంకొకరిని చూపిస్తున్నారు మాకు. అవునా? అంటే చేసింది తను కాదు, తను కాదు, ఈడు పెట్టాడు, ఈయన్ని చూపిస్తున్నారు. అదేంటి? మాకు మా మనసు కనబడట్లేదు. నా ఫ్యామిలీ ఏమవుతుందేమో అన్న మినిమం వాళ్ళకి ఏమన్నా ఉందా బుద్ధి? అసలు ఏమీ లేకుండా ఒక మనిషిని ఒక లాగా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్? అమ్మ ఇప్పుడు ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళ లవ్ స్టోరీ 4 years అవుతుంది, ఇంకా కొంతమంది 7 years అవుతుంది అని కూడా ఇవన్నీ మాట్లాడుతున్నారమ్మా. అసలు నిజం ఏంటి? నిజం ఏంటంటే అమ్మా, 2 సంవత్సరాల క్రితము పిల్లగాడలు మా ఇంటికి వచ్చారు. మా చచ్చిపోయింది, మా చిన్నమ్మ చచ్చిపోయింది. చిన్నమ్మ చచ్చిపోయినాక ఒక వారానికి మాకు అన్ని అయిపోయినాక మళ్ళీ ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చినాక అనేసి ఏం చేశారు, వాళ్ళంతా వచ్చారు మా ఇంటి మీదకి వచ్చారు. మా ఇంటి మీదకి వస్తే ఏమైందంటే, ఇట్లా మీ బాబు మా పిల్లని ఇట్లా చేస్తున్నాడు అని అంటే, అప్పుడు మా బాబుని ఆ పిల్లని తీసుకురాలి, బాబుని తీసుకొచ్చుకున్నాం, మాట్లాడే. అయితే ఏమన్నా అయ్యిందంటే, మా మరిది అన్నాడు, నా కొడుకు ఏమని చేస్తే తప్పు చేస్తే నా పిల్లని తెచ్చి నీకు ఇస్తా, నీ కూతురు తప్పు చేస్తే నా పిల్లని తీసుకు, నేను ఇద్దరిని ఏమన్నా తప్పు చేస్తాని ఆ సాయి అనేటోడు అన్నాడు. అన్నప్పుడు సరే అన్న మాట మీద ఉండాలి కదా. అన్నాక అన్నీ అయిపోయినాక 1.5 సంవత్సరం అయిపోయింది. నా పిల్లోడు వదిలనుకున్నాడు, చేశాడు. ఒకసారి ఆ పిల్ల ఫోన్ చేసింది, మా చెల్లి చెప్పింది. ఆ పిల్లాడే మాట్లాడమ్మా, ఇట్లా ఫోన్ చేసిందంటే, మాట్లాడరా నువ్వు, మాట్లాడి ఏం చెప్తా అంటే, ఆ పిల్లాడు నా లైఫ్ సెటిల్ అవ్వాలా, నన్ను ఇంట్లో టార్చర్ పెడుతున్నారు, ఏదో పెళ్లి చేస్తామంటున్నారు, నాదేంటి పరిస్థితి అంటే, ఆ పిల్ల నువ్వు చేసుకుంటే చేసుకో, నాకు ఇష్టం లేదు, చేసుకో, నువ్వు ఉంటే ఉండు, నాకు ఉద్యోగం రావాలా, మా అమ్మ మా నాన్నని సెటిల్ చేయాలా, నా అక్క పెళ్ళి ఉంది, నా అక్క పెళ్ళి చేయాలా, మేము మంచి సెటిల్ అయినాక అప్పుడు చేసుకుందాం అన్న. మా చెల్లి ఉన్నప్పుడు తీసుకొని నేను వచ్చేస్తా అంటే, నువ్వు రావద్దమ్మా, మంచి పద్ధతి కాదు, మాకు ఆడపిల్లలు ఉన్నారు, ఆడ లైఫ్ సెటిల్ అయినాక మీ ఇద్దరు రాసి ఉంటే మీ ఇద్దరికి అవుతుందేమో, నువ్వైతే మా పిల్లడు తెలుగు రాకమ్మా అని చెప్పేసింది. మా చెల్లి చెప్పేసింది అంతా అయిపోయిందమ్మా. అయిపోయినాక చెప్పినాక అబ్బాయి మళ్ళీ ఏమన్నా మాట్లాడడం కానీ కలవడం కానీ ఏమీ లేదమ్మా. అది అయిపోయి కూడా 3 నెలలు 5 నెలలు 6 నెలలు అవుతుంది ఆ మాట. నాకు చెప్పలే మా చెల్లి, నేను తిడతానని నాకు చెప్పలే, భయపడి. అయినాక ఇదేం చేశారు, నిన్న ఎగ్జామ్స్ మళ్ళీ అమ్మాయి ఫోన్ చేసింది కదమ్మా, మధ్యలో ఎప్పుడు ఫోన్ చేసిందో తెలియదు బిడ్డ, నాకు తెలియదు. వాళ్ళకి కొడుకు కూడా చెప్పలే, నా కొడుకును చెప్పలేమ్మా. నేను ఎందుకంటే వాళ్ళు డబుల్ బెడ్రూమ్ వచ్చింది, ఎప్పుడు ఇక్కడే ఉండేవారు. వాళ్ళు కాల్ చేసింది కానీ గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది కదా, బాలాజీ నగర్ వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఆడికి ఏంటంటే సెంటిమెంటు, మా ఆయన 13 సంవత్సరాలు అవుతుంది. మా పెద్దనాన్న దండం పెట్టుకుంటాడు, నా కాలు మొక్కుతాడు, దమ్ము వరకు దండం పెట్టుకొని ఎగ్జామ్స్ రాస్తాకి వెళ్తాడు. ఆడికి చిన్నప్పటి నుంచి అదే అలవాటు. ఇక్కడ ఉన్న కొన్ను నా దగ్గరికి వచ్చేవాడు, మంచి చదివేవాడంట అబ్బాయి. ఫస్ట్ చూడడు, బుక్కులు పట్టుకొని అది పట్టుకొని చూడడు, ఫోన్లో చూస్తాడు, కాసేపు పడుకుంటాడా, అయిపోయిందమ్మా అనేది. అసలుంటిది ఆ రోజు అన్ని ఎగ్జామ్స్లు అయిపోయినాయి, వాళ్ళు ఒకటే లాస్ట్. నాన్న వెళ్తావా నాన్న, అమ్మ రమ్మంటుంది కదంటే, వెళ్ళను పెద్దమ్మ, రేపు ఒకటైతే అయిపోతుంది, నేను సాయంకాలం మా అక్కని తీసుకుని ఊరు వెళ్తాను. నా దగ్గర వారం రోజుల నుంచి ఎగ్జామ్ అంటే నా దగ్గరికి వస్తాడు, పుట్టప్పుడు రాడు, అసలు రావట్లేదు, ఈ ఏరియా రావట్లేదు. 2 నెలలు 3 నెలలు వాళ్ళు ఇల్లు కాల్ చేసిన కానీ రావట్లే, వాళ్ళ అక్క పెళ్ళైన కానీ ఇంకా అసలు రావట్లేదు. వాడు ఎగ్జామ్స్ ఉన్నాయని ఇప్పుడు వస్తే ఇట్లా అయిపోయింది. ఎగ్జామ్స్ ఉంది, నా అమ్మ దగ్గరికి వెళ్తే నేను మంచిగా అవుతాను, మార్కులు బాగా వస్తాయని మా బిడ్డను తిట్టేది. ఎందుకురా దీని దగ్గరికి వస్తుంటే, నీకు తెలియదు మా అమ్మ మా పెద్దమ్మ అని అమ్మ నాకు పొద్దుగాల ఆకలేస్తుందమ్మా అంటే గలాస్ నిండా మజ్జిగ చేసి ఇచ్చేదాన్ని. వాళ్ళ పెద్దన్నీకి పెరుగన్నం ఇచ్చేదాన్ని, పెరుగన్నంలో 2 ముద్దలు పెట్టంటే 2 ముద్దలు పెట్టేదాన్ని. అమ్మ బాగానే కలిపేవే అనేవాడు. ఆడు 2 ముద్దలు తినేవాడు. అమ్మ నిద్ర వస్తుందమ్మా, పెరుగన్నం తింటా అనేవాడు. సరే ఒక గ్లాస్ మజ్జిగ తాగి వెళ్ళేటప్పుడు ఏమో టిఫిన్ చేసుకొని పోబిడ్డ అంటే, అమ్మ ఉండు కాలు మొక్కుతాను, నా కాలు మొక్కి వాడు చేసి ఎంత మంచి అబ్బాయి. వెళ్ళి 12 వచ్చాడు, ఎగ్జామ్స్ రాసి వచ్చాడు. వచ్చినాక పడుకున్నాడు, పడుకొని 6 లేచాడు. అమ్మ స్నానం చేశాడు. వాళ్ళ అన్నయ్య ఏమో గుడికి వెళ్తున్నారా అంటే, బండి ఇస్తావని అంటే, బండిని గుడికి వెళ్తున్నాను అంటే, సరే అని నువ్వు బండికి వెళ్ళి నేను అక్కడికి ఫోన్ చేస్తే ఎవరో కార్తీక్ అని పిల్లడు ఫోన్ చేశాడు. ఆ పిల్లోడు వచ్చాడు, ఫోన్ చేసుకొని ఇద్దరు బండి మీద వెళ్ళారు, వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇట్లా ఖాళీ స్థలం ఉంటుందంట, ఏదో ఉంటుందంట అక్కడమ్మ. నేను ఎప్పుడు అక్కడ కూర్చొని మ్యాచ్ చూస్తున్నారమ్మ.
మ్యాచ్ చూసరికి ఈ పని చేశారమ్మ. పిల్లాడు బంగారం, ఎవరితో కొట్లాట్లు పోడు, ఎవరు తిరిగిపోడు, ఏమీ లేదు. మీరు ఎక్కడైనా అడుక్కోండమ్మా. నేను వచ్చినప్పుడు కూడా ఇక్కడ కొంతమంది యాత్ర చేస్తున్నప్పుడు అడిగిన, అన్న బాగా చదువుతుండే, అట్లాంటోడు కాదు, గొడవలు పెట్టుకోవడం ఇలాంటి టాకే వినిపించింది తప్ప ఎక్కడ కూడా అబ్బాకి ఇలాంటోడు అన్న టాక్ అయితే నేను వినలేదు. మాత్రం లేదు. ఇంకా నా పెద్ద కొడుకైనా కొడుకు తాగుతాడు, నా కొడుకు అసలు నా పెద్ద కొడుకైనా తాగుతాడమ్మా. నా కడుపును పుట్టిన పిల్లోడైనా నేను అంత మంచిగా ఉన్నాను. ఇంకా ఉంది చికెన్ కూర. ఆ రోజు అన్నాడు, అమ్మ బెస్తారు గోంగూర పచ్చడి వేసుకొని తిన్నాడు నా కొడుకు. అన్నం తింటే ఇద్దరం తిన్నాం. ఆ రోజు ఇట్లా అవుతుందనో ఏమో, నాకు ముద్ద నెయ్యి వేసుకొని ముందు తినే బాగుంటే అప్పుడు నాకు పెట్టాను. నేను తిన్నాను, ఒక ముద్ద తిని బాగుంది బిడ్డ అని పెట్టారు. తిన్నాడు, తినే అట్లా అయ్యిందమ్మా. నా కొడుకుని ఇంత దూరం మాకు ఏమీ చెయ్యట్లేదురా, న్యాయం చెయ్యట్లా. వాళ్ళ గవర్నమెంట్ కి మీ డిమాండ్స్ ఏంటమ్మా? మా డిమాండ్స్ ఏం లేదమ్మా. మా చెల్లికి న్యాయం జరగాల, నాకు వాళ్ళ తీసుకొచ్చి చూపియాల. మేము మాట్లాడుకున్న నలుగురు ఎవరైతే ఉన్నారో ఆ నలుగురు వ్యక్తుల్ని మాకు చూపించాలి. ఆ సాయిగాడు రావాలి బయటికి, సాయిగాడు పోయినోడు రావాలి అంతే. అంటే ఇక్కడ తప్పు చేసింది ఒకరైతే అరెస్ట్ చేసింది మాత్రం ఇంకొకరిని అని వీళ్ళు క్లియర్ కట్ గా చెప్తున్నారు. ఒకవేళ నిజంగా మీరు వాళ్ళని అరెస్ట్ చేసి ఉంటే వాళ్ళ ఫొటోస్ ని మాకు చూపించండి అని అంటున్నారు. పోలీసులు కూడా ఈ విషయంలో కాస్త సీరియస్ గా ఎంక్వైరీ చేస్తా. పోలీసులకు డబ్బు ఇచ్చారు, అందుకని పోలీసులు డబ్బు ఇచ్చారు కాబట్టి నేను వాళ్ళ ఇంటి నిండా ఇంట్లో మనుషులు ఉంటే కొన్ని మమ్మల్ని వెళ్ళనివ్వకుండా చేశారు. తాళాలు వేసుకుని అప్పటికప్పుడు రాత్రి ఎట్లా వెళ్ళిపోతారు. మళ్ళీ మేము కారు అద్దాలు పగలు కొట్టాము అనగానే వెంటనే పోలీసు వాళ్ళు వచ్చారు. అది అక్కడే తెలుసుకోవాలి మేము. ఇప్పుడు నీకు అంత పలుకుబడి ఉంది, నీ డబ్బు ఉంటే నువ్వు 10 సార్లు తిను ఏరుగు, ఎవడు వద్దాను. ఇట్లా ఎంతమందిని పొడిస్తారు. పోవాలి మనిషి ప్రాణ కాలి ఉట్టు ఆస్తులు పోవద్దంట. వాళ్ళ ఆస్తి ఓటు ప్రాణం పోయింది. ఇప్పుడు మీరు అదే తప్పు చేస్తారని అడుగుతున్నారు. తప్పు చేస్తామంటే ఇట్లనే వదిలేస్తే రేపటి రోజు ఇంకొకరు ఇట్లనే అవుతారు కదా, మరి అప్పుడు బస్తీలో నుంచి వాళ్ళు పోవాలి. ఆ బస్తీలో నుంచి ఎంతమంది పంపుతారు వాళ్ళు, ఆ బస్తీలోకి వెళ్ళి వాళ్ళు పోగొట్టాలి. సేమ్ ఇదే మాట నిన్న కూడా విన్నా. ఈ గల్లీ వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళకి భయపడుతున్నారు. వాళ్ళకి అంతా భయపడుతున్నారు. వాళ్ళకి డబ్బు ఉంది, పలుకుబడి ఉంది. పలుకుబడి ఉంటే నువ్వు సంపాదించుకో, కోట్లు పీను, నువ్వు పడుకొని తిను, మేము వద్దాను. ఒక మనిషిని ఇట్లా బలి చేస్తారా చెప్పు? నీకు అంత ధైర్యం ఉంటే ఒక కాగొట్టు, చెయ్యగొట్టు, మేము బాగు చేయించుకున్నాం. తండ్రి నా కొడుకు ఇట్లా అయిపోయాడు అనుకో. ఇట్లా ఏం తప్పు చేసేవాడిని నా కొడుకు? ఎంతమంది లవ్వులు చేయట్లా? మీరు లవ్వులు చేయలేదా? మీరు చేసుకోలేదా? మీరు పెట్టలేదా? మీరు సోకులు తంగట్లేదా? నా పిల్లాడు ఏమో చేశాడా? నా పిల్లాడు నవ్వుతూనే ఉంటాడు. నా పిల్లాడు ఏ చిన్న పని చెప్పినా నవ్వుకుంటూ చేస్తాడు. అసమంటాను మీకు ఎట్లా అమ్మా నాకు వద్దు, అరే మాకు మా అమ్మ మా నాన్న పడవకంటే నొప్పులు వేస్తుందంటే చేతులు ఇట్లా పోసేసారమ్మా, ఏలు లేవు. మా బాధ ఎవరు చెప్పుకోవాలమ్మా? నా చెల్లి బాధ ఎవరు చెప్పుకోవాలా? నా బాధ ఎవరు చెప్పుకోవాలి చెప్పండి. అన్నయ్య గొడ్డు చాకరీ చేస్తాడు, సిలిండర్ మోస్తాడు. మేము ఎందుకు చిన్నాడని మేము మంచి చదివిపించుకుంటాం. ఒక్కడే ఒక అబ్బాయి అంట ఆ తల్లికి కూడా. లాస్ట్ పిల్లోడమ్మా, పిల్లోడు అన్నదమ్ములు ఉన్నా నువ్వు ఇద్దరు కలిసిపోద్ది. వాళ్ళు రాత్రే అన్నయ్య నువ్వు గుడికి వెళ్తున్నావు, నేను బయటకు వెళ్తాను అన్నాడు అంతే. ఆ అన్నయ్య కూలిపోతున్నాడు. ఏంటి మాకు ఈ పరిస్థితి? ఇప్పుడు కొంతమంది మాట్లాడతారు, ఇప్పుడు మీరు పోయి ఇలానే చేస్తే ఏంటి లాభం అంటారు. మీరు ఇప్పుడు ఏమీ చేయకుండా అలా అని ప్రతిసారి మనం అనుకుంటే రేపటి రోజు ఇంకొకరు ఇట్లానే బలవుతారు. ఇంకొక కడుపున్న కాలిపోతుంది ఇట్లానే. అట్లా ఎంతమంది కడుపులు కాల్చాడు వాళ్ళు, ఎంతమంది కడుపులు కాల్చారు వాళ్ళు చూస్తేనే గజగజ మునిగిపోతున్నారు ఆ బస్సులో వాళ్ళు. నిన్న నేను మీకు ఒక పేపర్ చూపించిన, ఆ పేపర్లో ప్రీవియస్గా వాళ్ళు ఎంతమంది పైన అటాక్స్ చేశారు అనే దానికి ఒక ప్రూఫ్ అక్కడే ఉంది. సో వాళ్ళు ప్రీవియస్గానే అంతమంది పైన చేసి వాళ్ళ పైన చార్జ్ షీట్ ఎఫ్ఐఆర్ ఫైల్స్ ఉంటే కూడా వాటన్నిటిని కొట్టేసి మరి బెయిల్ పైన వాళ్ళని బయటికి రప్పించారు అని చెప్పేసి నిన్న హేమశ్యామల గారు మాట్లాడుతూ వచ్చారు. మరి ఇంత జరిగినా కూడా ఎందుకు వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్ అనేది లేదు? ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఇంతగానో ఆలోచిస్తున్నారు? అంటే క్లియర్ ఎవిడెన్స్ మేమే చేస్తామని ఒప్పుకున్నాక సీసీటీవీ ఫుటేజ్ బయట పడ్డాక కూడా ఎందుకు ఇదంతా కూడా? అంటే తప్పు చేసినామని ఒప్పుకున్నా కూడా మీరు ఇట్లా వదిలేసి సరే పోనీలే అని అనుకుంటే రేపటి రోజు ఇంకా ఎంతమంది ఇట్లానే బలైపోతారో. ఈ రోజు ఆ తల్లి చూడండి, నా దగ్గరికి వచ్చిండు, నా దగ్గరే ఉండేవాడమ్మా, నేను అన్నం వండి పెట్టి ఆ రోజే తినబెట్టి నా కొడుకు ఎవరి దగ్గరికి పోలేదు అని అంటుంటే వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకుంటారండి? ఆ కొడుకు లేని బాధ ఎవరికి తీరుస్తారు? మీరు ఒక కుటుంబంలో ఇలాంటివి చేసే ముందు మీ కుటుంబంలో అలాంటి ఇష్యూనే ఒకటి జరిగితే మీ కుటుంబం ఎంత బాధపడుతుంది అనేది ఫస్ట్ ఆలోచించుకోండి. మన ఇంట్లో ఉన్న వాళ్ళకి మనం చక్కగా సరి చెప్పుకోకుండా, బుద్ధి చెప్పుకోకుండా పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాంటివి చేయడం ఎంతవరకు కరెక్ట్? ఈ రోజు వాళ్ళ కొడుకుని మీరు తిరిగి తెచ్చిస్తారా? వాళ్ళంతా గంజాయి తాగుతారు వాళ్ళందరూ. వాడు గంజాయి కూడా సప్లై చేస్తాడు.
చూడండి, ఇంత దారుణమైన వాళ్ళు ఉన్నాక కూడా మరి ఎందుకు వాళ్ళపైన యాక్షన్ తీసుకోవట్లేదు? ఇన్ని ఎవిడెన్స్లు వీళ్ళందరూ చెప్తూనే ఉన్నారు. ఆ గల్లీ వాళ్ళందరూ కూడా వాళ్ళకి భయపడుతున్నారు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. అది నీ ఇంట్లో నువ్వు నీ కూతురికి బుద్ధి చెప్పుకోవాలి. చంపాలా? నా కొడుకుని చంపినట్టే నీ కూతురు చంపాలా అంతే, లేదంటే నీ కూతురు తీసుకొచ్చి మేము చంపుతాం. ఒక కాల్ రికార్డింగ్ విన్నాను నిన్న. అందులో అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోదామంటే ఆ అబ్బాయి వద్దు, మన ఏజ్ కాదు అని చెప్తున్నాడు. అంటే అక్కడనే ఆ అబ్బాయి సంస్కారం, ఆ అబ్బాయి బుద్ధి అర్థం అవుతుంది మనకి. ఆ అబ్బాయి ఆ వయసులో కూడా ఎంత బాగా ఆలోచించి, పేరెంట్స్ గురించి ఆలోచించి, కుటుంబం పరుగు పోవద్దని, వద్దు మన ఏజ్ కాదు అని అంత క్లియర్గా చెప్పినాక కూడా వీళ్ళ ఫ్యామిలీ వచ్చి అమ్మాయి పైన ఇలాంటివి చేయడం ఎంతవరకు కరెక్ట్ అసలు? మరి ఇంత క్లియర్గా ఎవిడెన్స్లు ఉన్నా కూడా మరి పోలీసులు ఏం చేస్తున్నారు ఈ విషయంలో? అతనికి ఎందుకు శిక్ష పడతలేదు? ఇలాంటివి ఉంటే మంచి తెలివమ్మా, ఐదురికైనంత తెలివి లేదు. నా కొడుకు బంగారం, ఇట్లా అది చూస్తే ఇట్లా చేస్తాడు పని. అమ్మ ఇది ఇట్లమ్మా నాన్న, ఇవాళ నైట్కి మేము తిరుపతి వెళ్ళాలి. ఇవాళ నైట్కి మేము టిక్కెట్లు కాన్స్ అన్నీ ఆయన బుక్ చేస్తాడు, అన్నీ ఆయన ఫోన్లోకి వెళ్ళే చేస్తాడు. అన్నయ్యకి తెలియదు, ఈ అన్నయ్యకి తెలియదు, ఎవరికి తెలియదు. ఇంతమంది అన్నదమ్ములు ఉన్నాం ఎందుకు? ఆ అన్నయ్య ఎంత అగ్గలాడుతున్నాడో, అన్నయ్య నా చెయ్యిపోయింది, నేను ఎట్లా ఏదైనా నాకు తెలియదు అక్కి ఇది ఫోన్లో ఎట్లా చేయాలరా అంటే తక్కువ చేసేవాడు. ఇప్పుడు మేము ఎవరిని అడగాలి? అక్కి అక్కి అని ఎవరిని పిలవాలమ్మా చెప్పండి? మేము ఇంత గోస పెడతాడు ఆ లంజ కొడుకు. నా గోస అడిగి రాదా? ఇంత గోసనమ్మో లేదురా. బస్తీలో వాళ్ళందరూ వాళ్ళకి గజ గజ వణుకుపోతున్నారా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే డబ్బు, పోలీసులకు డబ్బు మేపుతున్నారు. వాళ్ళు వస్తారా పోలీసులు నన్ను పట్టుకెళ్తారా? పట్టుకెళ్ళమని ఇదే చెప్తా. ఇంత చేసినాక కూడా నిన్న పోలీసులు తీసుకుంటలేదురా, వాళ్ళు అస్సలు తీసుకుంటలే. మాదే తప్పు. 2 గంటల్లో చూపిస్తున్నారు, 12 చూపిస్తున్నారు. 12 పోయింది, సావే పోయింది, కానీ మనుషులు చూపిలమ్మా. ఇంతవరకు చూపిలా. ఎవరినో తీసుకొచ్చి చూపించు. పోలీస్ స్టేషన్ ఎవరినో తీసుకొచ్చి చూపించారు కదమ్మా. అసలు ఎట్టుపోతుంది సమాజం అసలు అర్థం అవుతలేదు. మొన్న చూసుకుంటే సీతారాం కేసు ఒకటి, దాని తర్వాత వైష్ణవి జగిత్యాలలో తనొకటి, అండ్ ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ అఖిల్ యువన్ అనే ఈ అబ్బాయి చిన్న వయసులో ఇంతమంది. ఇక్కడ ప్రతి చోట కూడా ప్రతి ఎవిడెన్స్ ఉంది. అయినా సరే శిక్షలు అమలు అవ్వడానికి మాత్రం టైం పడుతుంది. ఇన్ని సంవత్సరాలు టైం పడితే వ్యవస్థలుండి ఏం లాభం అని ప్రజలు విసిగెత్తిపోరా? రేపటి రోజు మనము ఇంకొక అన్యాయం జరగక ముందే కదా అరికట్టాలి వీటన్నిటిని. ఇలా వస్తే ఓట్లేయండమ్మా, ఓట్లేయండమ్మా, ఓట్లేయండమ్మా అని అడుగుతారు. మాకు న్యాయం చేయండి. ఓట్లేసి ఎవరిని గెలిపియాలా? గెలిపించిన వాళ్ళు మాకు న్యాయం చేయాలా? సో చూస్తున్నారు కదండి, న్యాయం చేస్తామని చెప్పేసి ప్రస్తుతం అయితే కార్పొరేటర్ గారు వచ్చి మాట్లాడడం జరిగింది అంటున్నారు. కూడా ఇక్కడే ఉన్నారనమాట. వీళ్ళందరూ కూడా ప్రస్తుతం చాలా బాధలో ఉన్నారు. వాళ్ళ జస్టిస్ జరగాలి అని కోరుకుంటున్నారు. తప్పు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తే ఇంకొకసారి ఇంకొకరికి రిపీట్ అవ్వదు. ఈ రోజు ఈ కుటుంబంలో ఈ తల్లికి మిగిలిన కడుపుకోత రేపటి రోజు ఇంకో కుటుంబంలో జరగొద్దు అంటే మాత్రం డెఫినెట్గా చర్యలు కఠినంగా ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నా. వీళ్ళు ప్రస్తుతం వీళ్ళ డిమాండ్స్ కూడా ఆ అబ్బాయిని వాళ్ళకి చూపించాలి. ఎవరైతే చేశారో వాళ్ళ ఫేసెస్ని వీళ్ళకి క్లియర్గా చూపిస్తే వీళ్ళు గుర్తుపట్టి అవును వీళ్ళే అని చెప్పిన తర్వాత వాళ్ళకి శిక్షలు అమలు చేయాలి. అంతే తప్ప తప్పు చేయని వాళ్ళని తీసుకెళ్లి లోపల వేయొద్దు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఈ రోజు ఈ కుటుంబంలో జరిగింది. ఈ రోజు ఈ కుటుంబం ఇంత బాధ అనుభవిస్తుంటే రేపటి రోజు అతనికి శిక్ష పడకపోతే ఇంకెన్ని కుటుంబాలు వాళ్ళ వల్ల ఇబ్బంది పడతాయో. అసలు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ అమ్మాయికి ఫస్ట్ వాళ్ళు బుద్ధి చెప్పుకోవాలి. వాళ్ళ అమ్మాయిని వాళ్ళు అదుపులో పెట్టుకోవాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళని వాళ్ళు అదుపులో పెట్టుకోకుండా బయటికి వచ్చి ఆ అబ్బాయి పైన ఇలాంటి జరగడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఈరోజు నాకు క్వశ్చన్. దీని విషయంలో గవర్నమెంట్ కూడా ఒక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని వాళ్ళ పైన ఇప్పటివరకు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మళ్ళీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేయాలి. కఠినమైన శిక్షలు వాళ్ళకు ఉండాలి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇన్నేళ్ళు పెంచి చిన్న కొడుకని అల్లారు ముద్దుగా గారాబంగా చూసుకుంటే ఈరోజు చూసుకుంటే వాళ్ళ కడుపుకోత ఎవరు తీరుస్తారు? ఆ తల్లికి ఆ కొడుకు లేని లోటుని ఎవరు తీరుస్తారు? వాళ్ళు చెప్తూ వస్తున్నారు మా కుటుంబంలో చిన్న అబ్బాయి, అసలు ఆ అబ్బాయికి ఏం తెలీదు. పక్కన వాళ్ళతో వెళ్ళి గొడవలు పెట్టుకున్న టైప్ కూడా అబ్బాయి కాదు. ఆ అబ్బాయికి ఎంతసేపు ఉన్నా కూడా చదువు. వాళ్ళ అమ్మ పని చేసుకొని ఆ అబ్బాయిని ఎంతో కష్టపడి చదివించింది. వాళ్ళ అమ్మ అంత కష్టపడ్డది కాబట్టి నేను ప్రయోజకుని అవ్వాలి అని ఆ కొడుకు కలలు కన్నాడు. అదేనేమో ఈరోజు ఆ అబ్బాయికి శాపంగా మారింది. ఈరోజు కళ్ళ ముందు లేడు ఆ అబ్బాయి. రేపటి రోజు ఆ తల్లి నా కొడుకు అని ఎన్నిసార్లు అడిచినా కూడా ఆ కొడుకు రారు. ఇలాంటి బాధ ఏ తల్లికి రావద్దనే కోరుకుంటున్నాను నేనైతే. నా న్యాయం వైపు ఉండి న్యాయం కోసం పోరాడి ఆ అబ్బాయికి జస్టిస్ జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.